ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ నియామకం, ఎల్ఆర్ఎస్ అప్లికేషన్కు అవకాశం, ఆయిల్ పామ్ సాగు లాభాలు, బొలెరో బోల్తా, పలు ప్రాంతీయ వార్తలు. ఉరవకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిస్టరీ సబ్జెక్టు బోధించేందుకు గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదినారాయణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో మౌఖిక పరీక్షకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9440604244 నంబరులో సంప్రదించవచ్చని తెలిపారు. రాయదుర్గం టౌన్లో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ జూలై 2025ను యజమానులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి ఓ ప్రకటనలో సూచించారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేయాలంటే 2025 జూన్ 30 లోపు ఆ అధికారిక లేఅవుట్లో కనీసం ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఎల్ఆర్ఎస్ జూలై 26, 2025న ప్రారంభమై 90 రోజులలోపు లేఅవుట్ యజమానులు లేదా ప్లాట్ యజమానులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. కూడేరు మండలంలో ఆయిల్ పామ్ సాగు లాభదాయకమని, రైతులు దీనిపైన ఆసక్తి చూపాలని ఉద్యాన శాఖ నియోజకవర్గ అధికారిని యామిని సూచించారు. మంగళవారం పి. నారాయణపురంలో సాగు చేసిన ఆయిల్ పామ్ తోటలను ఆమె పరిశీలించారు. అధిక దిగుబడి కోసం అవసరమైన జాగ్రత్తలను రైతులకు తెలియజేశారు. ప్రభుత్వం ద్వారా రైతులకు ఎన్ఎంయు ఓపీ పథకం కింద ఎకరాకు 57 మొక్కలు, హెక్టార్కు 141 మొక్కలు, 3.5 ఏళ్లలో మెయింటెనెన్స్ బిల్లు కింద రూ. 5,250 అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంకే ఆగ్రోటెక్ సంస్థ ప్రతినిధులు మురళీకృష్ణ, చంద్ర, సుమంత్, పలువురు రైతులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం రూరల్ మండలంలోని బోరంపల్లి వద్ద మంగళవారం ఉదయం బొలెరో వాహనం బోల్తా పడింది. టమాటల బాక్సులతో అనంతపురం టమాటా మార్కెట్కు వెళ్లుతున్న వాహనానికి టైరు పగిలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో ఉన్న డ్రైవర్, మరొక వ్యక్తి గాయపడ్డారు. ఈ ప్రమాదంలో టమాటా బాక్సులు నేలపాలై దాదాపు రూ. 1.50 లక్ష నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. రూరల్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.